ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తుంది. ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా. మధ్యలో ప్రపంచం మొత్తం దృష్టి పెట్టిన దేశం భారత్. డొనాల్డ్ ట్రంప్ చైనాను కలవడం వెనుక అసలు ప్లాన్ ఏమిటి? అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఈ జియోపాలిటికల్ గేమ్లో భారత్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుంది? ఇది సాధారణ రాజకీయ కథ కాదు, ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న పవర్ గేమ్ కథ. డొనాల్డ్ ట్రంప్ చైనాను కలవడం కేవలం ఒక డిప్లొమాటిక్ మీటింగ్ మాత్రమే కాదు అని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ ఆధిపత్యానికి చైనా సవాల్ విసురుతుంది. చైనా ఇప్పుడు ప్రపంచ దేశాలతో డాలర్ బదులు యువాన్ కరెన్సీలో వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తుంది. ఇది అమెరికాకు పెద్ద హెచ్చరికలా మారింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం డాలర్ మీద ఆధారపడితేనే అమెరికా సూపర్ పవర్గా కొనసాగగలుగుతుంది. అందుకే ట్రంప్ చైనా వైపు మళ్లీ దృష్టి పెట్టాడని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడే మరో పెద్ద రహస్యం మొదలవుతుంది. దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు చమురు కొనాలంటే అమెరికన్ డాలర్లతోనే కొనాలి. దీనినే పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. ఈ వ్యవస్థ వల్ల అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ నియంత్రణ సంపాదించింది. కానీ ఇప్పుడు చైనా, ఇరాన్, రష్యా వంటి దేశాలు డాలర్కి బదులుగా తమ కరెన్సీలోనే చమురు వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రపంచం డాలర్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఇది అమెరికాకు ప్రమాద సంకేతంగా కనిపిస్తుంది. ఇప్పుడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ మొత్తం గేమ్లో భారత్ పాత్ర ఏమిటి అని. భారత్ ఎప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న శక్తిగా మారుతుంది. ఒకవైపు అమెరికాతో క్వాడ్ పార్ట్నర్షిప్, మరోవైపు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు, ఇరాన్లో చబాహార్ పోర్ట్ అభివృద్ధి. ఇవి అన్ని భారత్ ఒకే దేశం వైపు వెళ్లకుండా స్ట్రాటజిక్ అటానమీ అనే విధానాన్ని ఫాలో అవుతుందని చూపిస్తున్నాయి. అంటే ఎవరికి బానిస కాకుండా తమ జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం. ఇరాన్లోని చబాహాట్ పోర్ట్ భారత్కు చాలా కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ను దాటకుండా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా దేశాలకు చేరుకునే మార్గం ఇది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచ వ్యాపార మార్గాలను కంట్రోల్ చేయాలని చూస్తుంటే భారత్ కూడా తన సొంత వ్యూహాలతో ముందుకెళ్తుంది. ఇప్పుడు యుద్ధాలు కేవలం బాంబులతో జరగడం లేదు. ఏఐ, సెమీకండక్టర్ చిప్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవే కొత్త ప్రపంచ యుద్ధ ఆయుధాలు. చిప్స్ లేకుండా మొబైల్స్, మిసైల్స్, సూపర్ కంప్యూటర్లు ఏవీ పనిచేయవు. అందుకే అమెరికా, చైనా మధ్య చిప్ వార్ మరింత తీవ్రంగా మారింది. ఇక్కడ కూడా భారత్ కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే ప్రపంచ కంపెనీలు ఇప్పుడు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచం భారత్ను కేవలం మార్కెట్గా చూసింది. కానీ ఇప్పుడు భారత్ ప్రపంచ శక్తుల ఆటను మార్చగల దేశంగా మారుతుంది. ట్రంప్ చైనా భేటీ, డాలర్ యుద్ధం, ఏఐ రేస్, చమురు రాజకీయాలు ఇవన్నీ ఒకే పెద్ద కథలో భాగం. మరి రాబోయే కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశం ఎవరు? చైనా, అమెరికా లేదా భారత? ఇలాంటి ప్రపంచ రహస్యాలు, జియోపాలిటికల్ మిస్టరీలు తెలుసుకోవాలంటే NF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.